హాయ్ ఎవ్రీవన్. ఎందుకు నేను అలా నడుస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, రీసెంట్గా జిమ్లో జాయిన్ అయ్యాను. 3 days అవుతుంది. ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి, నడవలేకపోతున్నా, ఏది పట్టుకోలేకపోతున్నా. అందువల్ల కొంచెం ఈవెన్ నేను ఇక్కడ ఫామ్ హౌస్లోనే స్టేయింగ్ చేయాలనుకున్నాను. బట్ జిమ్కి వెళ్ళడం వల్ల ఒక్కొక్కసారి బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోతాయి. మళ్ళీ ఆ బాడీ పెయిన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మళ్ళీ జిమ్కి వెళ్ళలేనేమో అని నేను మా ఫ్రెండ్తో పాటు ఉంటున్నాను. ఎందుకంటే తను జిమ్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం కోఆపరేషన్గా ఉంటుంది. తను కూడా నేను వెళ్ళనన్నా కానీ కొంచెం మోటివేట్ చేసి తీసుకెళ్తాడు. ఒక 2-3 months తనతో పాటు అలవాటు అయితే ఆ తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు పట్టించుకోలేకపోవడం వల్ల గడ్డి విపరీతంగా పెరిగిపోయింది. దీన్నన్నిటినీ వచ్చినప్పుడల్లా కొంచెం వర్క్ చేస్తాను. ఆఫ్టర్ 3 months అయితే కంప్లీట్గా ఇక్కడే స్టే చేస్తాను కాబట్టి అంత నీట్గా చేసేస్తాను. ప్రజెంట్ అయితే ఈ పింక్ కలర్ సంపంగి ఈ చెట్టు ఫుల్ గుబురుగా పెరిగిపోతూ ఉంది. దానివల్ల దాని చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా పెరగవు. మెయిన్ ఏంటంటే అది నాటు సంపంగి, అంటే పెద్ద చెట్టు అవుతుంది, గ్రాఫ్టెడ్ వెరైటీ కాదు కాబట్టి దాన్ని సైడ్ బ్రాంచెస్ అన్ని కట్ చేస్తే త్వరగా హైట్ వెళ్ళిపోతుంది. మనకు నీడ కూడా ఉంటుంది కాబట్టి సైడ్ కొమ్మలు బ్రాంచెస్ అన్నీ నేను కట్ చేసేస్తున్నాను. టుడే సండే అవ్వడం వల్ల మా ఫ్రెండ్స్తో పాటు వచ్చాను నేను. ఇక్కడ ఇంకా కొన్ని వీడియోస్ తీసాను, అది కూడా అప్లోడ్ చేస్తాను. ఏమంటే మెయిన్ మనకు టైం దొరకట్లేదు కాబట్టి వీడియోస్ పెట్టట్లేదు. ఫుల్ బిజీ అయిపోయాను. బెంగళూరు టు బళ్ళారి టు బెంగళూరు తిరగడమే సరిపోతూ ఉంది. సో వీలు కుదిరినప్పుడల్లా ఇలా ఫ్రీ ఉన్నప్పుడు కొన్ని ఓల్డ్ ఫొటోస్ ఎడిట్ చేసి నేను పెడతా ఉంటాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను బళ్ళారిలో తీసిన వీడియోలు బెంగళూరుకి వచ్చినప్పుడు పెడుతున్నాను, బెంగళూరులో తీసిన వీడియోలు బళ్ళారిలో ఉన్నప్పుడు పెడుతున్నాను. సో కొంతమంది మా రిలేటివ్సే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు నేను ఎక్కడున్నాను అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ నేను 3 days మాత్రమే బెంగళూరులో ఉంటాను, రిమైనింగ్ 4 days నేను బళ్ళారిలో ఉంటాను. సో అలాగా అప్ అండ్ డౌన్ అనమాట. అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉండబోతున్నాను. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన లైఫే ఇది, నా గార్డెనింగ్. సో సూన్ నేను నాకు నచ్చినట్టుగా దీన్ని మొత్తము చేంజ్ చేసుకుంటాను. సో ప్రతి ఒక్కటి వీడియో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు చేంజెస్ చేస్తూ ఉన్నప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా అమ్మ చాలా తక్కువ కనబడుతుంది వీడియోస్లో. ఇంకా మా జ్యోతి వచ్చేస్తే ఇంకా 2 పిల్లలు అయిపోతారు, వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు కాబట్టి ఎక్కువ వీడియోస్లో వాటిలో కనబడకపోవచ్చు. ఏమన్నా నేను బెల్లరికి వెళ్ళినప్పుడు మాత్రమే వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది అమ్మ. థ్యాంక్ యూ ఆల్.